95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఓటు హక్కును వినియోగించుకున్న నారాయణపేట జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ దంపతులు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచన. మంచిర్యాల జిల్లా మందమరి మండలంలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల పోలింగ్. చెన్నూరు నియోజకవర్గంలో 68.53% పోలింగ్ నమోదు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రశాంతంగా పూర్తయిన ఎన్నికల పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన పోలీసు ఉన్నతాధికారులు. రెండవసారి వైసీపీ విజయం సాధించే దిశగా పార్వతీపురం నియోజకవర్గం. ఓటు హక్కు వినియోగించుకున్న స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అలజంగి జోగారావు. ఇక డీటెయిల్స్ చూస్తే నారాయణపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత గ్రౌండ్ పాఠశాలలోని 130వ పోలింగ్ కేంద్రంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రంలో జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ దంపతులు మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. Thank you. మంచిర్యాల జిల్లా మందమరి మండలంలోని జరిగిన లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు సాగింది. చెన్నూరు నియోజకవర్గంలో 68.53% పోలింగ్ నమోదైంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరుగుతున్నప్పటికీ మావోయిస్టుల ప్రాబల్యం ఉన్నటువంటి చెన్నూరు నియోజకవర్గంలో సమయాన్ని కుదించడంతో సాయంత్రం 4 గంటల వరకే ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. నిర్ణీత సమయం 4 గంటలలోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని వరుసలో నిల్చున్న ఓటర్లకు మాత్రం తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల అధికారులు కల్పించారు. చెన్నూరు నియోజకవర్గంలో 68.53% పోలింగ్ నమోదు కాగా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని 63.86 ఓటింగ్ శాతం నమోదైంది. ఓటింగ్ ప్రక్రియ పూర్తయ్యేసరికి ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కేంద్ర బలగాలతోటి గట్టి బందోబస్తు నిర్వహించారు. అయిపోయిందా? బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్నికల పోలింగ్ విజయవంతం మరియు ప్రశాంతంగా పూర్తయింది. రాచకొండ సిపి డాక్టర్ తరుణ్ జోషి మరియు మహేశ్వరం మండలం డీసీపీ శ్రీమతి సునీతారెడ్డి, మహేశ్వరం ఏసీపీ పోలీస్ అధికారులు ఓఎస్ డిగ్రీ కళాశాల, అమెరికన్ టెక్నో స్కూల్, విఐపి స్కూల్, షాహీన్ నగర్ కూడా స్కూల్ ను సందర్శించి తనిఖీలు చేశారు.
తన స్వగ్రామం చిలకలపల్లి గ్రామంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అలజంగి జోగారావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అలజంగి జోగారావు రెండవసారి విజయం సాధించే దిశగా దూసుకుపోతున్నారు. ఇప్పటికే 5 గంటల వరకు జరిగిన పోలింగ్ కార్యక్రమంలో 68.21% ఓటింగ్ నమోదు కావడం విశేషం. ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున మహిళలు, వృద్ధులు, వికలాంగులు, వివిధ వర్గాల ప్రజలు ఆదరించినటువంటి తీరుకు ఇది ఒక నిదర్శనంగా నిలుస్తుందని విశ్లేషకుల అంచనా. దామర్గిద్ద మండలం ఉలిగొండ గ్రామంలోని గ్రామ యువకులు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశంలో ప్రజాస్వామ్యం రక్షించాలని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని, దేశ సమగ్ర అభివృద్ధికే ఓటు హక్కు ఎంతో విలువైనదని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వీరారెడ్డి, అశోక్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, అశోక్, రవీందర్ రెడ్డి, మోహన్, రాములు తదితరులు పాల్గొన్నారు. చింతపండు తొమ్మిది వర్లకురి మణుగూరు నుండి 35 మంది ప్రయాణికులతో భద్రాచలం వస్తున్న పల్లె వెలుగు బస్సు మోతే గ్రామాలకి వస్తున్న నేపథ్యంలో ఎదురుగా ఆటో రావడంతో అదుపు తప్పి పొలాల్లోకి బస్సు దూసుకుపోయిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోతే గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 3కి తీవ్ర గాయాలు కాగా 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు అంబులెన్స్ లో ఆటోల ద్వారా భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలోని స్వల్ప గాయాలతో చాలా మంది బయటపడ్డారు. బూర్గంపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వచ్చాకనే అంబులెన్స్ కూడా పిలిపేయడం జరిగింది. వాళ్ళందరినీ అందులో ఎక్కియటం, పిల్లల్ని వాళ్ళందరినీ పంపించడం కూడా జరిగింది. చిన్న చిన్న పిల్లలండి, ఇవన్నీ 1 సంవత్సరం పిల్లలు ఉన్నారు. దాంట్లో సంవత్సరం పిల్లలకు చాలా దెబ్బలు తగిలినాయి. ఒక ఫ్యామిలీ మొత్తం దెబ్బలు తగిలినాయి. వాళ్ళందరినీ కూడా ఇమీడియట్లీగా అంబులెన్స్లో నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ తరలించడం జరిగింది. ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో మరి వాళ్ళందరి పొజిషన్ ఎలా ఉంది ఏంటన్నది మనకి ఇంకా తెలియదు. కానీ ఇంత మటుకు ఇక్కడికి మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కరు కూడా రాలేదు. డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఏం జరిగింది ఏంటనేది మాత్రం క్వశ్చన్ చేయాలి కదండి. కానీ ఎందుకు రాలేదు వాళ్ళు ఇంత మటుకు? ఇది డ్రైవర్ల నిర్లక్ష్యమా ఏంటా అన్నది తెలియట్లేదు. ఇది మాత్రం ఖచ్చితంగా తెలుసుకొని వాళ్ళకు న్యాయం చేయాలని చూస్తున్నాం. సుమారుగా ఎంతమంది ఉన్నారండి మీరు? వాళ్ళు చాలా మంది ఉన్నారండి, దగ్గర ఒక 20 మంది దాకా పోయారు. గవర్నమెంట్ హాస్పిటల్కి 20 మంది దాకా పోయారు. మిగతా వాళ్ళకు చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి. కానీ కొంతమంది 2 అంబులెన్స్లు వచ్చినాయి. 2 అంబులెన్స్లకి వెళ్ళిన వాళ్ళకు కూడా ఫుల్ దెబ్బలు తగిలినాయండి. సార్బాగ్ నుంచి మణుగూరు నుంచి వచ్చే బస్సు మీ కళ్ళ ముందే జరిగిందంటారుగా, ఎట్లా జరిగిందో పెద్దమ్మ తల్లి గుడికి పోయి వస్తా ఉంటే మాకు అట్లా స్పీడ్గా వస్తుంది అక్క బస్సు. అమ్మాయి ఇది బస్సు ఉరికొస్తుందని మేము అనుకుంటూనే ఉన్నాం. మాకెళ్ళి రాకుంటే ఇక అటు దిగబడ్డానికి కొంచెం బ్రేక్ వేసిండు అనుకుంటా ఆయన. ఇక పోయి ఆ నీళ్ళ కాలం గుద్దుకొని అందులో నుంచి అద్దం పలగటం, ఇట్లా ఎత్తుకొని పిల్లగాని ఇట్లా ఎగిరి పడ్డదామా, ఇట్లా పడిపోయింది. ఇట్లా పిల్లగాడు బయటపడరా, ఇట్లున్నారు
ఇక పండు మేము ఆటో ఆపి దబా ఊరికి పండు పిల్లగాడు వాళ్ళు చచ్చిపోయారు అనుకుంటారు. ముందు వాడిని అంది అంటే లేపంగానే పిల్లగాడు పెడతాడు. అసలు ఏం అడ్డు లేదు, అసలు ఏమి లేదు, అసలు ఎంత కూడా అడ్డే లేదు. మా ఆటో ఒక్కటే వస్తుంది, అటు నుంచి బస్ లోపల బాబుతో మీకు తిట్టడం. ఇక మరి ఎట్టవునో ఇక ఆ దేవుడి దయ వల్ల అయితే మాకెళ్ళి రాలేదు. కానీ ఇక మేమే ఉరికిపోయి ఆ పిల్లగాడు మంచిగా ఉండదు, మొత్తం బ్లడ్ ఇక మాకు. పిల్లగాని తీసుకొని వచ్చిన ఇంకా ఆమెకు సోయి లేదు పిల్లగాని అడగటానికి. ఆమెకు అరగంటగా పడ్డది. ఎత్తుకొని వచ్చారు ఆమెను. వాళ్ళ ఆయనకి కాలు ఇరిగింది, ఆమెకి కాలు ఇరిగింది. పిల్లగాని రాలేదు. సీను గారికి ఫోన్ చేసిన, చెయ్యంగానే సీను గారు ఉరికొచ్చింది. ఉరికొచ్చి అంబులెన్స్ ఫోన్ చేశారంటే చేయలేదన్న. ఇక మరి ఇక చేశారనుకుంటా అంబులెన్స్ ఆటోలు ఎక్కించి దబా ఇక ఆటోలు ఎక్కించి పంపించారు. కొడంగల్లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో కుటుంబ సమేతంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని, పోలింగ్ శాతాన్ని పెంచాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గం సుంచుపల్లి మండలం విద్యానగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పోలింగ్ బూత్ నందు కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తమ ఓటును వినియోగించుకున్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలోని అన్ని బూత్లలో కూడా చాలా పకడ్బందీగా బందోబస్తు నిర్వహించారని, ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించారన్నారు. అదేవిధంగా ఓటర్లు కూడా తమ అమూల్యమైన ఓటును వృధా చేయకుండా వినియోగించుకోవాల్సిందిగా కోరారు. మీ ఓటుతోనే దేశ భవిష్యత్తు నిలబడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ సిపిఐతో పాటు వామపక్ష పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం, హస్తం గుర్తుపై ఓటు వేద్దామన్నారు. మీరు కూడా మీ తోటి వారితో పాటు మీరు మీ వంతు బాధ్యతగా హస్తం గుర్తుపై ఓటు వేయించవలసిందిగా కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కోరారు. గూడెంలో ఓటింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతుంది. అందులో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకి దాదాపు 70-80% పోలింగ్ కనపడతా ఉంది. సిపిఐ కూడా ఇక్కడ కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐగా ఎమ్మెల్యేగా ఉండటంతో అటు సిపిఐ, కాంగ్రెస్, అలాగే సిపిఎం ఈ పార్టీల పొత్తు వలన బాగా ప్రజల్లో సానుకూలత వచ్చింది. రెండవది, దేశంలో కూడా మోడీ ప్రభుత్వాన్ని ఓడించాలని, అలాగే ఇక్కడ బీఆర్ఎస్ని ఓడించాలని చెప్పి ఆ పట్టుదల కూడా ప్రజల్లో బాగా ఉన్నాయి. ఆ క్రమంలోనే ఇవాళ మొన్నే జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఒక మంచి తీర్పు ఇచ్చారు. దాని కొనసాగింపుగా ఇప్పుడు మరింతగా దేశంలో ఉన్నటువంటి ప్రమాదం, రాజ్యాంగ పరిరక్షణ, దేశ భద్రత, దేశంలో ఉన్నటువంటి సెక్యులరిజం, ఇటువంటి అన్నిటికీ వాళ్ళు విఘాతంగా ఉన్న పరిస్థితుల్లో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మార్చాలని ఒక సైలెంట్గా, సరే మనకేమో సదరన్ స్టేట్స్లో అటు
న్యాచురల్గానే సహజంగానే సదరన్ స్టేట్స్లో బీజేపీ ఎదురవుతుంటుంది. ఉత్తరాది కూడా ఇవాళ చాలా సైలెంట్గా మార్పు జరిగిందని వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా ఇది ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైన దశ ఓటు. ఈ ఓటుని అందరూ సద్వినియోగం చేసుకుని మంచి వైపు దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని స్థానిక సమస్యలతో పాటు దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రలోభాలకు లొంగకుండా మంచి చక్కగా ఓటు వేసి తద్వారా ఇక్కడ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనూ కాంగ్రెస్ని గెలిపించాలని కోరుతూ ఓటర్లందరికీ సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం రేబల్లె గ్రామ సర్పంచి గుర్రంపై వెళ్లి ఓటు వేసి స్థానికులను ఆకట్టుకున్నారు. ఓటు వేసేందుకు వెళుతున్నటువంటి మాజీ సర్పంచ్ను స్థానికులు ఆసక్తిగా చూశారు. గుర్రపు స్వారీ అంటే తనకు ఇష్టమని, ప్రత్యేకంగా ఉంటుందని గుర్రంపై ఇలా వచ్చి ఓటు వేసినట్లుగా మాజీ సర్పంచ్ నరసింహమూర్తి తెలియజేశారు. కుడిచేదంటలాగు అట్ట కుడిచేలాగితే ఇటు మళ్ళీ వీడియో తీస్తున్నా. రేపల్ల నరసింహతయ్య గారు సర్పంచ్ గారు గుర్రాన్ని నడిపిస్తుండో చూడండి, ఎలా నడిపిస్తుండో. గుర్రాన్ని నడిపిస్తుండు ఓట్లేసి. కొరకబా కుడిచేదంటలాగు అట్ట కుడిచేలాగితే ఇటు మళ్ళీ వీడియో తీస్తున్నా. రేపల్ల నరసింహతయ్య గారు సర్పంచ్ గారు గుర్రాన్ని నడిపిస్తుండో చూడండి, ఎలా నడిపిస్తుండో. గుర్రాన్ని నడిపిస్తుండు ఓట్లేసి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని తన సొంత గ్రామమైన గుండ్లపల్లి గ్రామంలోని 89వ బూత్ లో నల్లగొండ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అమ్మతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. 9 గంటల వరకు హుజూర్ నగర్ నియోజకవర్గం పరిధిలోని 12.11% పోలింగ్ నమోదైంది. చింతలపాలెం మండలంలోని కృష్ణాపురం గ్రామంలోని బీజేపీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు బూత్ ఏజెంట్లు లేని వైనం కనబడుతూ ఉంది. Correct. 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 వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలోని పోలింగ్ బూత్లలోని ఎమ్మెల్యే మెగారెడ్డి సతీమణి శారదారెడ్డి దంపతులిద్దరు కూడా వారి యొక్క ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న ఎంపీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 14 ఎంపీ సీట్లను గెలవబోతున్నట్లు వనపర్తి ఎమ్మెల్యే తోడి మెగారెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వేలాది కుటుంబాలను కలిశామని, ఎక్కడ చూసినా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. వనపర్తి నియోజకవర్గంలో 60,000 నుంచి 70,000 ఓట్ల మెజారిటీతో నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి గెలవబోతున్నారని ఆయన పేర్కొన్నారు. రానున్న కాలంలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవటం ఖాయమని ఆయన అన్నారు. హస్తం గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ పార్టీని దీవిస్తున్న ఓటర్లందరికీ కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
నా సొంత గ్రామమైన మంగంపల్లి గ్రామం, నాకు రాజకీయ జన్మనిచ్చిన మా మంగంపల్లి గ్రామంలో ఓటుకు ఉపయోగించడం జరిగింది. నేను ఈ పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినాక ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ నేను చేసిన గ్యారంటీలు, కాంగ్రెస్ పార్టీని అప్పుడు నన్ను దీవించినందుకు వాళ్ళ కృతజ్ఞతలు చెప్తూ మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లో మమ్మల్ని దీవించమని ప్రతి ఇంటికి దాదాపు 40 నుంచి 50 మందిని మేము ప్రత్యక్షంగా వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తామని, కాంగ్రెస్ పార్టీని దీవిస్తామని, కాంగ్రెస్ చేసే 6 గ్యారంటీలు పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ప్రధానమంత్రి అయితే ఒక 5 గ్యారంటీలు 11 గ్యారంటీలు మేము ప్రజలకు తీసుకెళ్ళాం. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి, కాంగ్రెస్ పార్టీని దీవించడానికి తయారై ఉన్నారు. పెద్ద మెజార్టీ రాకపోతుంది. వనపర్తి నియోజకవర్గంలో మొన్న నాకు ఇచ్చిన 25,400 మెజార్టీ అది డబల్ కాబోతుంది, అంతకన్నా ఇంకా ఎక్కువనే కాబోతుంది. దాదాపు 65% కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తున్నారు వనపర్తిలో. అట్లనే రాష్ట్రంలో 12 నుంచి 14 సీట్లు మేము గెలవబోతున్నాం. ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక 2-3 నెలల తర్వాత కంటికి కనిపించకుండా పోతుంది. ఆ పార్టీ అనేది ఉండదు. ఆ పార్టీ బీఆర్ఎస్లో విలీనం అవుతుందా, బీజేపీలో బీఆర్ఎస్లో అవుతుందా, బీఆర్ఎస్ తెలియదు, కానీ ఆ పార్టీ కనిపించకుండా పోతుంది. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు మాకు సహకరిస్తున్నందుకు వనపర్తి నియోజకవర్గ ప్రజలందరికీ, దాంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓటు హక్కును వినియోగించుకున్న నారాయణపేట జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ దంపతులు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచన. మంచిర్యాల జిల్లా మందమరి మండలంలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల పోలింగ్. చెన్నూరు నియోజకవర్గంలో 68.53% పోలింగ్ నమోదు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రశాంతంగా పూర్తయిన ఎన్నికల పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన పోలీసు ఉన్నతాధికారులు. రెండవసారి వైసీపీ విజయం సాధించే దిశగా పార్వతీపురం నియోజకవర్గం. ఓటు హక్కు వినియోగించుకున్న స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అలజంగి జోగారావు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.